Hello friends, welcome to Ingralit, English Grammar and Literature. In this video, we are going to discuss the novel. మనందరికీ నావల్ అంటే ఏంటో ఆల్రెడీ తెలుసు. ఓకే, ఒక లెంతీగా ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఉండేటువంటి వర్క్ని మనం జనరల్గా నావల్ అనేసి పిలవడం జరుగుతుంది. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము కొంచెం ఇన్ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది పొందాలి. మరి దానికోసం మనము ఇప్పుడు ఈ క్లాస్లో డీటెయిల్డ్గా అసలు నావల్ అంటే ఏంటి, ఇంకా ఈ నావల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే క్వాలిటీస్ ఏంటి, ఇంకా ఈ నావల్లో ఉండేటువంటి టైప్స్ ఆఫ్ నావల్స్ ఏంటి అనేటువంటిది మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏ నావల్ ఈజ్ a long fictional narrative that explores complex characters, detailed settings and intricate plots. ఈ నావల్ అనేటువంటి దాంట్లో ఎలా ఉంటుంది అంటే, నావల్ అనేది ఏంటి అంటే అసలు ఇది ఒక లాంగ్ ఫిక్షనల్ నేరేటివ్ అనమాట. అంటే చాలా పెద్దదిగా, ఇంకా ఫిక్షనల్ అంటే నాట్ రియల్ అనమాట. అంటే ఇమాజిన్ చేసుకున్నటువంటి కొన్ని క్యారెక్టర్స్తో ముందుకు నడిపించేటువంటి ఆ ప్లాట్ అనమాట ఇది. ఇందులో కొన్ని కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంకా డీటెయిల్డ్ సెట్టింగ్స్ అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. ప్లాట్స్ అనేటువంటివి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇలాంటి వాటిని మనము నావల్ అనేసి అంటాం అన్నమాట. ఇట్ ఈస్ టిపికల్లీ రిటన్ ఇన్ ప్రోజ్. ఇది ప్రోజ్లో రాయబడి ఉంటుంది. నావల్ అనేది ప్రోజ్లో రాయబడి ఉంటుంది. అండ్ ఎక్స్టెండ్స్ బియాండ్ ద లెంత్ ఆఫ్ ఏ షార్ట్ స్టోరీ. ఇది షార్ట్ స్టోరీ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఓకేనా, షార్ట్ స్టోరీ కాదు, షార్ట్ స్టోరీ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఒక పెద్ద స్టోరీ అనమాట ఇది. దాన్ని మనం నావల్ అనేసి అంటాము. అండ్ అలోయింగ్ ఫర్ డీపర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ థీమ్స్, క్యారెక్టర్స్ అండ్ సబ్ప్లాట్స్. ఇక్కడ మనకి నావల్లో వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ ద థాట్స్ అనమాట. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి, ఒక్కొక్క థీమ్ గురించి, ఒక్కొక్క సబ్ప్లాట్ గురించి చాలా రాసుకోవచ్చు. డీపర్ ఎక్స్ప్లోరేషన్ అనేది చేయొచ్చు అనమాట. అండ్ నావల్స్ ఆర్ ఏ మేజర్ ఫార్మ్ ఆఫ్ లిటరేచర్. లిటరేచర్లో చాలా ఫేమస్ అయినటువంటి ఫార్మ్ అండ్ జనర్ ఏది అంటే నావల్స్ అనమాట. అండ్ కెన్ ఎంకంపాస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ జనర్స్ అండ్ స్టైల్స్. ఈ నావల్స్లో చాలా జనర్స్ ఉంటాయి. ఓకేనా, హర్రర్ జానర్ ఉంటుంది, ఇంకా రిలీజియస్ జానర్, హిస్టారికల్ జానర్, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నావల్స్ అనేటువంటివి మనం చూడొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ నావల్. సో నావల్ అనేటువంటిది చాలా పెద్దగా ఉండేటువంటి ఒక ఫిక్షనల్ వర్క్ అనమాట. సో ఇందులో డీటెయిల్డ్ సెట్టింగ్స్ చూస్తాము, మనము కాంప్లెక్స్ క్యారెక్టర్స్ చూస్తాము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్ అనేటువంటివి చూస్తాము. ఈ నావల్ అనేటువంటిది ప్రోజ్లో రాయబడి ఉంటుంది. ఇది షార్ట్ స్టోరీ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇందులో థీమ్స్ అనేటువంటివి, ఇంకా క్యారెక్టర్స్ అనేటువంటివి, సబ్ ప్లాట్స్ అనేటువంటివి చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి అన్నమాట. ఓకేనా, అండ్ ఈ నావల్ అనేటువంటిది ఒక మేజర్ ఫార్మ్ ఆఫ్ లిటరేచర్. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జానర్స్ అనేటువంటివి ఉంటాయి. సరే, ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ నావల్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకుందాం. అంటే ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ద నావల్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, అవేంటి అంటే లెంత్, కాంప్లెక్స్ క్యారెక్టర్స్, డీటెయిల్డ్ ప్లాట్, సెట్టింగ్, థీమ్, నేరేటివ్ స్ట్రక్చర్, స్టైల్ అనమాట. సో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ నావల్ ఈజ్ లెంత్. జనరలీ లాంగర్ దాన్ షార్ట్ స్టోరీస్, ప్రొవైడింగ్ స్పేస్ ఫర్ డీటెయిల్డ్ డెవలప్మెంట్. సో ఈ షార్ట్ స్టోరీస్ అనేటువంటివి ఉంటాయి చూసారా, వాటికంటే పెద్దవిగా ఉంటాయి అన్నమాట ఈ నావల్స్ అనేటువంటివి. ఓకేనా, చాలా పెద్దవిగా ఉంటాయి షార్ట్ స్టోరీస్ కంటే. ఇంకా ఇక్కడ మీకు చూసినట్లయితే డీటెయిల్డ్గా ఈ నావల్ని డెవలప్ చేసుకోవచ్చు. సో దట్ మచ్ స్పేస్ వీ కెన్ గెట్. అంటే
ఈ నావెల్‌లో లిమిట్ అంటూ ఏమి ఉండదనమాట. మనం హ్యాపీగా మనం ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చనమాట. అండ్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే కాంప్లెక్స్ క్యారెక్టర్స్. ఇన్ డెప్త్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్‌ని మనము చాలా బాగా స్టడీ చేస్తే ఎలా ఉంటుందో, అలాగ ఒక ఇన్ డెప్త్ క్యారెక్టరైజేషన్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ డెవలప్‌మెంట్ ఓవర్ టైమ్. ఇంకా వచ్చేసి టైమ్ అనేటువంటిది కూడా ఇక్కడ మనకి ఉంటుందనమాట. కాబట్టి చాలా చక్కగా క్యారెక్టర్స్‌ని డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్డ్ ప్లాట్. సో, డీటెయిల్డ్ ప్లాట్ ఉంటుందన్నమాట. అంటే ఇంట్రికేట్స్ ప్లాట్ విత్ మల్టిపుల్ సబ్ ప్లాట్స్ అండ్ ట్విస్ట్స్. అంటే ఇక్కడ మనకి చాలా స్పేస్ ఉంటుంది. చాలా డీపర్‌గా మనం రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్లాట్స్, సబ్ ప్లాట్స్ అనేటువంటివి ఉండొచ్చు. మల్టిపుల్ సబ్ ప్లాట్స్ కూడా ఉండొచ్చు. అలాగే ఒక ట్విస్ట్ గాదు. నంబర్ ఆఫ్ ట్విస్ట్ గూడా మనం ఇక్కడ ఈ నావెల్‌లో పెట్టుకోవచ్చు. దెన్ సెట్టింగ్. సెట్టింగ్ అంటే మీకు అర్థమై ఉండాలి. ఏంటి సెట్టింగ్ అంటే ద ప్లేస్ అండ్ టైమ్ ఆఫ్ ఎ స్టోరీ ఈస్ నథింగ్ బట్ సెట్టింగ్ అనేసి అంటాము. సో, డీటెయిల్డ్ అండ్ ఇమ్మర్సివ్ సెట్టింగ్స్. ఒక్క సెట్టింగ్ గాదు ఇక్కడ మనము. డిఫరెంట్ సెట్టింగ్స్ అనేటువంటివి ఇచ్చుకోవచ్చు. డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ అనేటువంటివి ఇక్కడ మనం రాసుకోవచ్చు. ఆఫెన్ విత్ సిగ్నిఫికెంట్ వరల్డ్ బిల్డింగ్. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఒక ప్రపంచాన్నే మనం ఇక్కడ సృష్టించొచ్చనమాట ఈ నావెల్ ద్వారా. అలాగా అంత స్పేస్ ఉంటుంది మనకి. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ థీమ్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ కాంప్లెక్స్ థీమ్స్ అండ్ ఐడియాస్. సో, మన మైండ్‌లో ఉండేటువంటి ఆ కాంప్లెక్స్ థీమ్స్‌ని, ఐడియాస్‌ని మనం ఎక్స్‌ప్రెస్ చేసి డెవలప్ చేసేదానికి కావాల్సినటువంటి టైమ్, స్పేస్ మనకిక్కడ దొరుకుతుంది నావెల్స్‌లో. అండ్ నేరేటివ్ స్ట్రక్చర్. సో, నేరేటివ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఇట్ మే ఇన్‌క్లూడ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్. అంటే కొంతసేపు నువ్వు ఫస్ట్ పర్సన్‌లో రాసుకోవచ్చు. తర్వాత థర్డ్ పర్సన్‌కెళ్ళొచ్చు. ఇట్లా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ నుంచి నువ్వు స్టోరీ అనేటువంటి దాన్ని నేరేట్ చేయొచ్చు. అండ్ యూ కెన్ గో ఫర్ నాన్ లీనియర్ టైమ్ లైన్స్ అండ్ ఎక్స్‌టెన్సివ్ బ్యాక్ స్టోరీ. సో, ఇక్కడ టైమ్ లైన్ కూడా నీకు నీ చేతుల్లో ఉంటుందనమాట. దట్ మీన్స్ యూ కెన్ రైట్ అబౌట్ ద ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్ వాటెవర్ ఇట్ మే బి. అండ్ ఈవెన్ అబౌట్ ద బ్యాక్ స్టోరీస్ అంటే ఫ్లాష్ బ్యాక్స్ గురించి కూడా నువ్వు ఎక్స్‌టెన్సివ్‌గా రాసుకోవచ్చు. సో, అయ్యో! ఇది ఫ్లాష్ బ్యాకే దీనికి నేను చాలా తక్కువ టైం కేటాయించాలేమో, తక్కువ స్పేస్ కేటాయించాలేమో అని ఏం లేదు. సో, ఈవెన్ అబౌట్ బ్యాక్‌గ్రౌండ్ స్టడీ లేదా బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ కూడా నువ్వు ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి కదా! అట్లాంటి వాటికి కూడా ఎక్స్‌టెన్సివ్‌గా రాసుకోవచ్చనమాట. దెన్ స్టైల్. సో, ఇట్ కెన్ వైడ్‌లీ రిఫ్లెక్టింగ్ ద ఆథర్స్ వాయిస్ అండ్ ద జనర్స్ కన్వెన్షన్స్. అంటే ఈ స్టైల్ అనేటువంటిది మీరు రాసేటువంటి స్టోరీని బట్టి, ఎవరైతే ఆథర్ రాస్తున్నాడో అతనికి ఉండేటువంటి స్టైల్‌ని బట్టి, ఆ వర్డ్ చాయిసు, సెంటెన్స్ ఫార్మేషను, యూజింగ్ ఆఫ్ ఈడియమ్స్ అండ్ ఆహ్, అదర్ పొయిట్ డివైసెస్ కానీ ఇలాంటివన్నీ గూడా బేస్డ్ ఆన్ ద రైటర్ అండ్ ద జనర్‌ని బట్టి ఉంటుందనమాట. ఇవన్నీ గూడా కీ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోయింది. నావెల్ అనేటువంటిది చాలా లెంతీగా ఉండేటువంటి ఫిక్షనల్ ప్రోజ్ వర్క్ అనమాట. ఇక్కడ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. డీటెయిల్డ్ ప్లాట్ ఉంటుంది. డిఫరెంట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇంకా ప్లాట్స్, సబ్ ప్లాట్స్ ఉంటాయి. ఇంకా థీమ్ అనేటువంటిదుంటుంది. ఇంకా ట్విస్ట్‌లుంటాయి. ఇంకొచ్చేసి మల్టిపుల్ పర్స్పెక్టివ్స్‌లో ఉంటుంది స్టోరీ అనేటువంటిది. ఇంకా స్టైల్ అనేటువంటిది బేస్డ్ ఆన్ ఇట్స్ జేనర్ అండ్ ద స్టైల్ ఆఫ్ ఆథర్ అది డిసైడ్ చేయబడుతుంది. ఇవన్నీ గూడా ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ నావెల్. హ్మ్. సో, మీకైతే క్లియర్‌గా అర్థమైంది గదా! ఇప్పుడేం చేద్దాము అంటే లెట్ అస్ డిస్కస్ టైప్స్ ఆఫ్ నావెల్స్. ఓకే. నావెల్స్ యొక్క టైప్స్‌ని మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చాలా టైప్సే ఉంటాయి. సో, ద ఇంపార్టెంట్ టైప్స్ అన్నీ గూడా మీకు నేనిక్కడ లిస్ట్ ఔట్ చేసిస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడి నుంచి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్‌లో ఒక సెంటెన్స్ ఇచ్చి ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్నటువంటిది ఏ కైండ్ ఆఫ్ నావెల్ అనేసి అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నావెల్స్ గురించి ఐ వుడ్ లైక్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ హియర్. సో, దాన్ని మీరు జాగ్రత్తగా క్యాచ్ చేయాలిక్కడ. కాబట్టి జాగ్రత్తగా వినండి. సో, ద ఫస్ట్ వన్ ఈజ్ లిటరరీ నావెల్. ఈ లిటరరీ నావెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇట్ ఫోకసెస్ ఆన్ స్టైల్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అండ్ థీమాటిక్ డెప్త్ రాదర్ థాన్ ప్లాట్.
ప్లాట్ కంటే కూడా అంటే సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ కంటే కూడా ఈ లిటరరీ నావెల్‌లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే స్టైల్ ఆఫ్ రైటింగ్‌కి, క్యారెక్టర్ డెవలప్‌మెంట్‌కి, ఇంకా థీమాటిక్ ఆ థీమ్ యొక్క డెప్త్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అంతేగాని ఈవెంట్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంటే ఆ సీరీస్ ఆఫ్ యాక్షన్ ఈవెంట్స్ ఉంటాయి కదా! వాటికంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేవి ఈ స్టైలు, క్యారెక్టర్ డెవలప్‌మెంట్, ఈ థీమాటిక్ డెప్త్ ఇలాంటి వాటికి ఇస్తారనమాట. సో, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే వర్జీనియా వుల్ఫ్ గారు రాసినటువంటి 'టు ద లైట్ హౌస్' అనేటువంటిది ఈ టైప్ ఆఫ్ నావెల్ కిందకి వస్తుందనమాట. ఓకేనా? ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కూడా క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అనేటువంటి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది 'టు ద లైట్ హౌస్‌లో' వర్జీనియా వుల్ఫ్ గారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే హిస్టారికల్ నావెల్ అనేది ఉంటుంది. సో, ఇక్కడే మీకు అర్థమైపోవాలి. హిస్టారికల్ నావెల్ అంటే ఇట్ డీల్స్ విత్ ద సబ్జెక్ట్ ఆఫ్ హిస్టరీ. సో, ఇట్ సెట్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ హిస్టారికల్ పీరియడ్. ఒక స్పెసిఫిక్ హిస్టారికల్ పీరియడ్‌లో ఇక్కడ ఈ నావెల్ యొక్క సెట్టింగ్ అనేటువంటిది ఉంటుంది. విత్ అటెన్షన్ టు హిస్టారికల్ డీటెయిల్ అండ్ అక్యురసీ. ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటువంటిది దేనికుంటుంది అంటే హిస్టారికల్ డీటెయిల్స్‌కి, ఇంకా అప్పుడు ఉన్నటువంటి ట్రెడిషన్స్, కల్చర్స్ వాటి యొక్క అక్యురసీ గురించి ఉంటుందన్నమాట. సో, దీనికి మనం ఎగ్జాంపుల్‌గా లియో టాల్‌స్టాయ్ గారు రాసినటువంటి 'వార్ అండ్ పీస్' అనేటువంటి నావెల్‌ని చెప్పుకోవచ్చు. సో, ఈ 'వార్ అండ్ పీస్' అనేటువంటిది నెపోలినిక్ వార్స్ టైంలో ఓకేనా? జరిగినటువంటి సిట్యుయేషన్స్‌ని బేస్‌గా తీసుకొని ఫిక్షనల్ అండ్ హిస్టారికల్ క్యారెక్టర్స్ రెండిటిని మిక్సప్ చేస్తూ రాసిందే హిస్టారికల్ నావెల్ అన్నమాట. సో, ద నెక్స్ట్ వన్ ఈజ్ సైన్స్ ఫిక్షన్ నావెల్. యెస్. సైన్స్ ఫిక్షన్ నావెల్ అనగానే మీకు అర్థమైపోవాలి. టెక్నాలజీ, సైన్స్, ఫ్యూచర్ కాన్సెప్ట్స్ ఇలాంటివన్నీ గూడా ఉంటాయన్నమాట దీంట్లో. ఇట్ ఫోకసెస్ ఆన్ స్పెక్యులేటివ్ అండ్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్. సో, ఈ సైన్స్ ఫిక్షన్ నావెల్‌లో సైన్స్ ఉంటుంది. ఇంకా దానికి రిలేటెడ్‌గా ఫిక్షనల్ ఇమాజినరీ క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి. ఇమాజినేషన్ ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్స్, ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్, ఇంకా ఆల్టర్‌నేటివ్ రియాలిటీస్ ఇలాంటివన్నీ గూడా ఉంటాయన్నమాట ఈ సైన్స్ ఫిక్షన్ నావెల్‌లో. సో, దీనికి ఎగ్జాంపుల్‌గా మనము ఫ్రాంక్ హెర్బర్ట్ రాసినటువంటి 'డ్యూన్' అనేటువంటి దాన్ని మనం చూడొచ్చనమాట. సో, దీంట్లో మనకి ప్లానెట్ అరక్కీస్ అనేటువంటి ఒక డెజర్ట్ ప్లానెట్ ఉంటుంది. అది అందులో ఒక డిస్టెంట్ ఫ్యూచర్ గురించి, అక్కడున్న పాలిటిక్స్, రిలిజియన్, ఎకాలజీ గురించి ఈ 'డ్యూన్' అనేటువంటి సైన్స్ ఫిక్షన్‌లో ఫ్రాంక్ హెర్బర్ట్ గారు చెప్పడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యాంటసీ నావెల్. సో, ఫ్యాంటసీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇట్ ఇన్వాల్వ్స్ మ్యాజికల్ ఆర్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ సెట్ ఇన్ యాన్ ఇమాజినరీ వరల్డ్. ఒక డిఫరెంట్ ఇమాజినరీ వరల్డ్ అనమాట అది. దట్ ఈస్ నాట్ అవర్ ఎర్త్. అలాంటి డిఫరెంట్ ఇమాజినరీ వరల్డ్‌లో మ్యాజికల్ క్యారెక్టర్స్, మ్యాజికల్ ఎలిమెంట్స్, సూపర్ న్యాచురల్ క్యారెక్టర్స్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కలిగి ఉంటే దట్ విల్ బి కాల్డ్ ఫ్యాంటసీ నావెల్. సో, దీనికి ఎగ్జాంపుల్‌గా మనము 'జేఆర్ఆర్ టాల్కిన్' రాసినటువంటి 'ద హాబిట్' అనేటువంటి దాన్ని మనం చూడొచ్చనమాట. సో, ఈ 'హాబిట్' అనేటువంటి దాంట్లో ఈ 'అడ్వెంచర్ ఆఫ్ బిబ్లియో' అనేటువంటిది 'బ్యాగిన్స్' అనేటువంటి దాంట్లో మిథికల్ ల్యాండ్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ మొత్తం కూడా డ్రాగన్స్, విజర్డ్స్, హాబిట్స్ ఇలాంటి వాళ్ళందరూ ఉంటారనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ మిస్టరీ నావెల్. మిస్టరీ నావెల్ అంటే ఒక క్రైమ్ గాని, ఒక మిస్టరీ గాని ఉంటుంది. దాన్ని ఛేదించాలనమాట. సో, దీని యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇట్ సెంటర్స్ అరౌండ్ ఏ క్రైమ్ ఆర్ పజిల్ విత్ ద ప్రొటాగనిస్ట్ సాల్వింగ్ ద మిస్టరీ. అంటే ఒక క్రైమ్ గాని, ఒక పజిల్ గాని ఉంటుంది. సో, దాని చుట్టూ స్టోరీ ఉంటుందనమాట. సో, ప్రొటాగనిస్ట్ అంటే మన హీరో ఏం చేస్తాడు అంటే ఆ మిస్టరీని సాల్వ్ చేస్తాడు. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం ఆర్థర్ కానన్ డాయిల్ గారు రాసినటువంటి 'ద హౌండ్ ఆఫ్ ద బాస్కర్విల్స్' అని చెప్పుకోవచ్చు. ఇది ఇంట్లో షెర్లాక్ హోమ్స్ వచ్చేసి మన డిటెక్టివ్ అనమాట. ఈయన ఆ ఫ్యామిలీ కర్స్ ఉంటుంది. ఒక ఫ్యామిలీకి శాపం ఉంటుందనమాట. దాన్ని ఇతను ఛేదిస్తాడు. అసలు ఏంటి ఆ మిస్టరీ అనేది షెర్లాక్ హోమ్స్ దాంట్లో ఫైనల్‌గా అసలు ఎవరు చేస్తున్నారు అదంతా కూడా అని కనుక్కుంటాడు. నెక్స్ట్ వన్ ఈజ్ రొమాన్స్ నావెల్. సో, దీని యొక్క ఫోకస్ అనేటువంటిది రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ పైన ఉంటుంది. మెయిన్‌గా ఒక లవ్ స్టోరీ అనేటువంటిది ఉంటుంది. జనరల్‌గా ఈ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మనము ఈ రొమాంటిక్ నావెల్స్ కింద, రొమాన్స్ నావెల్ కింద తీసుకుంటాము.
సో జేన్ ఆస్టన్ గారు రాసినటువంటి 'ప్రైడ్ అండ్ ప్రెజ్యూడిస్' అనేటువంటిది ఇలాంటి ఒక టైప్ ఆఫ్ రొమాంటిక్ నావెల్ అని చెప్పొచ్చు మనం. ఇక్కడ రొమాంటిక్ టెన్షన్ అనేది ఉంటుంది. ఎవరి మధ్య అంటే ఎలిజబెత్ బెన్నెట్ అండ్ మిస్టర్ డార్సీ. సో 19th సెంచరీ ఇంగ్లాండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ స్టోరీ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు హీరో, హీరోయిన్స్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య వీళ్ళు చాలా దగ్గరవుదాం అనుకునే టైంలో మళ్ళీ విడిపోవడము, ఫైనల్‌గా మళ్ళీ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ రొమాన్స్ నావెల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి థ్రిల్లర్ నావెల్ ఉంటుంది. సో థ్రిల్లర్ అనగానే మీకు అర్థమైపోవాలి ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఏంటి అనేసి. చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుందనమాట. ఫాస్ట్ పేస్డ్ సస్పెన్స్‌ఫుల్ ప్లాట్స్ విత్ హై స్టేక్స్ అండ్ డేంజర్. చాలా డేంజరస్ మూమెంట్స్ ఉంటాయి. చాలా పీక్స్‌కి తీసుకొనెళ్ళేటువంటి ఎమోషన్స్ ఉంటాయి. సస్పెన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ స్టోరీ అనేటువంటిది ఆగదనమాట అసలు. చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండేటువంటి దాన్ని థ్రిల్లర్ నావెల్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం స్టేజ్ లార్సన్ రాసినటువంటి 'ద గర్ల్ విత్ ద డ్రాగన్ టాటూ' అనేటువంటి దాన్ని మనం తీసుకోవచ్చనమాట. సో దీంట్లో ఒక మర్డర్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా కరప్షన్ ఇలాంటి టైంలో ఒక జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఆ సస్పెన్స్ అనేటువంటిది ముందుకు పోతూ ఉంటుందనమాట. సో ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ థ్రిల్లర్ నావెల్. నెక్స్ట్ వచ్చేసి హర్రర్ నావెల్. సో హర్రర్ నావెల్ అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ టు ఎవోక్ ఫియర్ ఆఫెన్ ఇన్వాల్వింగ్ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఆర్ సైకలాజికల్ టెర్రర్. అంటే ఫియర్‌ని ఇంకా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్‌ని యూజ్ చేస్తూ ఫియర్ కలిగించేదానికి ఉపయోగించేటువంటిది ఈ హర్రర్ నావెల్ అనమాట. ఇంకా సైకలాజికల్ టెర్రర్ కూడా ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం స్టీఫెన్ కింగ్ గారు రాసినటువంటి 'ద షైనింగ్' అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 'బిల్డింగ్స్ రోమన్' అనేటువంటి ఒక టైప్ ఆఫ్ నావెల్ అనమాట ఇది. ఇదేంటి అంటే కమింగ్ ఆఫ్ ఏజ్ నావెల్ అని కూడా అంటారు దీన్ని. అంటే ఇట్ ఫోకసెస్ ఆన్ ప్రొటాగనిస్ట్ గ్రోత్ అండ్ పర్సనల్ డెవలప్‌మెంట్ ఫ్రమ్ యూత్ టు అడల్ట్‌హుడ్. అంటే ఇతను చిన్నప్పటి నుండి ఒక అడల్ట్‌గా మారే వరకి కూడా ఆ మెయిన్ ఇంపార్టెంట్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ యొక్క పర్సనల్ గ్రోత్ అండ్ మెంటల్ గ్రోత్ రెండిటి గురించి కూడా డిస్కస్ చేసేటువంటి ఒక టైప్ ఆఫ్ నావెల్‌ని మనం ఏమంటాము అంటే 'బిల్డింగ్స్ రోమన్' నావెల్ అనేసి అంటాము. దీన్ని కమింగ్ ఆఫ్ ఏజ్ నావెల్ అని కూడా అంటారు. సో జేడీ సాలింగర్ గారు రాసినటువంటి 'ద క్యాచర్ ఇన్ ద రై' అనేటువంటిది ఈ టైప్ ఆఫ్ నావెల్‌గా మనం చెప్పుకోవచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి డిస్టోపియన్ నావెల్. ఈ డిస్టోపియన్ నావెల్ అనేది ఇట్ సెట్స్ ఇన్ యాన్ ఇమాజిన్డ్ ఫ్యూచర్ విత్ అప్రెసివ్ సొసైటల్ కంట్రోల్ అండ్ ఆఫెన్ ఏ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్. ఈ డిస్టోపియన్ నావెల్ అనేటువంటి దాంట్లో ఒక ఇమాజిన్డ్ ఫ్యూచర్ ఉంటుంది. ఓకేనా? సెట్టింగ్ అనేటువంటిది ప్రెజెంట్‌లో ఉండదు. ఒక ఫ్యూచర్‌లో ఉంటుంది. ప్లస్ అక్కడేంటి అంటే ఒక సొసైటీ మొత్తం గూడా ఒకరి కంట్రోల్‌లో ఉంటుందనమాట. అప్రెస్డ్‌గా ఉంటారు వాళ్ళందరూ గూడా. కంట్రోల్ చేస్తూ చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళలో నుంచి ఒక మూవ్‌మెంట్ అనేటువంటిది పుడుతుంది. ఒక విప్లవం అనేటువంటిది చెలరేగుతుందనమాట. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి నావెల్‌ని డిస్టోపియన్ నావెల్ అనేసి అంటారు. దీనికి ఎగ్జాంపుల్‌గా జార్జ్ ఆర్వెల్ గారు రాసినటువంటి 1984 నావెల్ పేరే 1984 గుర్తుపెట్టుకోండి. జార్జ్ ఆర్వెల్ గారు రాసినటువంటి ఒక నావెల్ 1984 దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్టోపియన్ నావెల్. సో ఈ డిస్టోపియన్ నావెల్ అయినటువంటి 1984లో టోటలేరియన్ రిజైమ్ ఇంకా దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఇండివిడ్యువల్ ఫ్రీడమ్ అండ్ థాట్ పైన ఎలా పడింది అనేటువంటిది వివరించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈజ్ డిటెక్టివ్ నావెల్. అంటే ఇక్కడ ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ఏ డిటెక్టివ్ సాల్వింగ్ ఏ క్రైమ్ టిపికల్లీ ఏ మర్డర్ విత్ లాజికల్ డిడక్షన్. సో ఒక డిటెక్టివ్ ఉంటారు. ఆయన ఒక క్రైమ్‌ని సాల్వ్ చేస్తారనమాట. ఒక మర్డర్ కానీ జరుగుంటుంది. దాన్ని లాజిక్స్ తోటి కనిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ డిటెక్టివ్ నావెల్. దీనికి ఎగ్జాంపుల్‌గా మనము 'డాషిల్ హ్యామ్మెట్' అనేటువంటి దాన్ని ఆయన రాసినటువంటి 'ద మాల్టీస్ ఫాల్కన్' అనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు.
సో ద నెక్స్ట్ వన్ ఈజ్ వెస్టర్న్ నావెల్. సో ఈ వెస్టర్న్ నావెల్ అనేటువంటిది ఇట్ సెట్స్ ఇన్ ద అమెరికన్ వెస్ట్ ఆఫెన్ ఇన్వాల్వింగ్ కౌబాయ్స్, నేటివ్ అమెరికన్స్ అండ్ ద ఫ్రంటియర్ లైఫ్. అంటే ఈ వెస్టర్న్ నావెల్ అనేటువంటి దాంట్లో అమెరికాలోని వెస్ట్ సైడ్ ఉండేటువంటి ట్రెడిషన్, కల్చర్స్ గురించి ఉంటాయి. ఎక్కువగా ఇందులో కౌబాయ్స్, నేటివ్ అమెరికన్స్ వాళ్ళ యొక్క లైఫ్ గురించి ఉంటుందన్నమాట. లారీ మెక్మరీ రాసినటువంటి లోన్సమ్ డవ్ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి స్టోరీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హిస్టారికల్ ఫిక్షన్ స్టోరీ. అంటే ఇందులో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి, అలాగే ఫిక్షనల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే హిస్టారికల్ పీరియడ్స్‌లో లైఫ్ అనేటువంటిది ఎలా ఉంది అని చెప్పేదానికి ఇలాంటి నావెల్స్‌ని ఉపయోగిస్తారు. దీనికి ఎగ్జాంపుల్‌గా మనం కెన్ ఫోర్లెట్ రాసినటువంటి 'ద పిల్లర్స్ ఆఫ్ ఎర్త్' అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. ఇది 12థ్ సెంచరీ ఇంగ్లాండ్ గురించి ఫోకస్ చేసిందనమాట. అప్పుడు ఆ టైంలో ఒక కేథడ్రల్, ఒక చర్చి నిర్మించే దాని పైన ఫోకస్ చేస్తూ ఉండేటువంటి స్టోరీ తోటి ఇది రాయబడింది. 'ద పిల్లర్స్ ఆఫ్ ద ఎర్త్' అనేటువంటిది. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సెటైరికల్ నావెల్. సో సెటైరికల్ నావెల్ అంటే ఒక సొసైటీ పైన గానీ, కొన్ని ప్రిన్సిపల్స్ పైన గానీ, కొంతమంది పైన గానీ సెటైర్ వేస్తూ రాసేటువంటి నావెల్ అన్నమాట ఇది. యూజెస్ హ్యూమర్, ఐరనీ అండ్ ఎగ్జాగరేషన్ టు క్రిటిసైజ్ ఆర్ మాక్ సొసైటల్ నార్మ్స్ అండ్ హ్యూమన్ ఫాలీస్. సో మనిషిలో ఉండేటువంటి ఫాలీస్ అంటే ఆ చెడ్డ గుణాలు, ఇంకా సొసైటీలో ఉండేటువంటి కొన్ని నార్మ్స్, ఇలాంటి వాటిని ఎగ్జాగరేట్ చేస్తూ, హ్యూమర్ అనేటువంటిది క్రియేట్ చేస్తూ, వ్యంగ్యంగా వాటిని క్రిటిసైజ్ చేస్తూ రాసేటువంటి నావెల్స్‌ని సెటైరికల్ నావెల్ అనేసి అంటారు. జోసెఫ్ హెల్లర్ గారు రాసినటువంటిది 'క్యాచ్ 22' అనేటువంటిది ఈ టైప్ ఆఫ్ నావెలే అన్నమాట. ఓకేనా? సో దీంట్లో వరల్డ్ వార్ 2లో మిలిటరీ లైఫ్‌లో వచ్చినటువంటి ఆ అబ్సర్డిటీస్ గురించి రాయడం జరిగింది. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఎపిస్టోలరీ నావెల్. సో ఎపిస్టోలరీ నావెల్ అంటానే మీకు ఎపిస్టోలరీ అంటానే ఎక్స్చేంజింగ్ లెటర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎపిస్టోలరీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ టోల్డ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ లెటర్స్, డైరీ ఎంట్రీస్ ఆర్ అదర్ డాక్యుమెంట్స్. సో ఇక్కడ ఈ ఎపిస్టరీ నావెల్ అనేటువంటి దాంట్లో ఒక సిరీస్ ఆఫ్ లెటర్స్ అనేటువంటివి ఉంటాయి, డైరీ ఎంట్రీస్ ఉంటాయి, ఇంకా అదర్ డాక్యుమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. వీటి ద్వారా మనకి స్టోరీ అనేటువంటిది ముందుకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి దాన్ని ఎపిస్టోలరీ నావెల్ అంటారు. ఎక్కువగా సిరీస్ ఆఫ్ లెటర్స్ అన్నమాట. బ్రామ్ స్టాకర్ గారు రాసినటువంటి 'డ్రాకులా' అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. నారేటెడ్ త్రూ లెటర్స్, జర్నల్ ఎంట్రీస్ అండ్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ తోటి ఈ 'డ్రాకులా' అనేటువంటి స్టోరీ ముందుకెళ్తుందన్నమాట. ద నెక్స్ట్ వన్ ఈజ్ గోతిక్ నావెల్. సో గోతిక్ అనగానే మీకు అర్థమైపోవాలి, ఇందులో సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, డార్క్ సెట్టింగ్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇట్ కంబైన్స్ ఎలిమెంట్స్ ఆఫ్ హర్రర్ అండ్ రొమాన్స్ ఆఫెన్ సెట్ ఇన్ డార్క్ మిస్టీరియస్ లొకేషన్స్. అంటే ఇందులో హర్రర్ ఉంటుంది, అలాగే రొమాన్స్ ఉంటుంది, డార్క్ సైడ్ ఉంటుంది, మిస్టీరియస్ లొకేషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నమాట. సో మేరీ షెల్లీ గారు రాసినటువంటి 'ఫ్రాంకెన్‌స్టైన్' అనేటువంటిది ద బెస్ట్ గోతిక్ నావెల్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ద బేస్ ఫర్ సో మెనీ గోతిక్ లిటరేచర్ అని కూడా చెప్పొచ్చనమాట. ఇందులో ఏంటంటే ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడు అంటే ఒక పెద్ద ఉండేటువంటి ఒక క్రియేచర్‌ని, మనిషి లాంటి క్రియేచర్‌ని క్రియేట్ చేస్తాడు. బట్ హి ఈస్ నాట్ హ్యూమన్ అన్నమాట. అంటే నార్మల్‌గా ఉండేటువంటి లాస్‌కి వ్యతిరేకంగా ఆ సైంటిస్ట్ తయారు చేస్తాడు. తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఈ 'ఫ్రాంకెన్‌స్టైన్' అనేటువంటి నావెల్. వీలైతే చదవండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాఫిక్ నావెల్. సో ఈ గ్రాఫిక్ నావెల్‌లో ఏముంటుంది అంటే ఇట్ ఈస్ ఎ నావెల్ ఇన్ కామిక్ స్ట్రిప్ ఫార్మాట్ కంబైనింగ్ టెక్స్ట్ అండ్ ఆర్ట్ వర్క్. అంటే మనకి ఎలా చెప్పాలి మీకు, కార్టూన్ బుక్స్ ఉంటాయి చూసారా? అలాంటివి మనం ఈ గ్రాఫిక్ నావెల్స్ కింద తీసుకోవచ్చు. అంటే గ్రాఫిక్ అంటేనే పిక్చర్స్ అన్నమాట. అలాంటి దాన్ని మనము గ్రాఫిక్ నావెల్ కింద చెప్పొచ్చు. అంటే కామిక్ స్ట్రిప్ ఫార్మాట్‌లో ఉంటుందన్నమాట ఇది. సో స్పింజిల్ మ్యాన్ రాసినటువంటి 'మాస్' అనేటువంటిది ఈ గ్రాఫిక్ నావెల్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ద లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ దట్ ఈస్ మ్యాజికల్ రియలిజం నావెల్. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే
ఇక్కడ టైటిల్‌లోనే మీకు అర్థమైపోతుంది. రియలిజం అంటే ఎవ్రీడే మనము ఫేస్ చేసేటువంటి రియల్ సిట్యుయేషన్స్, క్యారెక్టర్స్ ఉంటాయి. అందులోకి మ్యాజిక్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. దీన్నే మ్యాజికల్ రియలిజం నావెల్ అంటారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మనం చూసినట్లయితే లేటెస్ట్ హిట్ అయినటువంటి మన 'హనుమాన్' ఉంది చూసారా? అలాంటి దాన్ని మనం మ్యాజికల్ రియలిజం కింద తీసుకోవచ్చనమాట. యెస్. సో, బ్లెండ్స్ రియలిస్టిక్ నేరేటివ్ విత్ ఫాంటాస్టికల్ ఎలిమెంట్స్ ట్రీటెడ్ యాస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే రియాలిటీ. అంటే ఎవ్రీడే రియాలిటీలో జరిగేటువంటి స్టోరీ ఉంటుంది. అందులోకి ఏం జరుగుతుంది? ఫెంటాస్టికల్ ఎలిమెంట్స్ ఒస్తాయి. సూపర్ న్యాచురల్ పవర్స్ అనేటువంటివి ఎంటర్ అవుతాయన్నమాట. సో, దీనికి మనం ఎగ్జాంపుల్‌గా 'గ్యాబ్రియల్ గార్షియా మార్క్విజ్' రాసినటువంటి 'వన్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్' అనేటువంటి దాన్ని మనం తీసుకోవచ్చు. ఓకే. సో, ఇందులో టౌన్ ఆఫ్ మొకాండాలో జరిగేటువంటి ఒక ఫ్యామిలీ ఉంటుందనమాట. బియోండియా యొక్క ఫ్యామిలీ ఉంటుంది. అక్కడ కొన్ని మ్యాజికల్ ఈవెంట్స్ అనేటువంటివి జరుగుతాయన్నమాట. ఇలాగా. సో, ఇప్పటివరకి మనము ఈ నావెల్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నావెల్స్ అండ్ నావెల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? అనేది మొత్తం గూడా చూడడం జరిగింది. సో, మీకైతే ఇప్పుడు క్లియర్‌గా అర్థమైపోయింది. నావెల్ ఈజ్ ఆహ్, ద ఎక్స్‌పాన్సివ్ ఫార్మ్ ఆఫ్ ఆర్ ఎక్స్‌పాండింగ్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అనమాట. అంటే స్టోరీ కంటే చాలా పెద్దదిగా ఉండేటువంటిది. ఇందులో వీ కెన్ గెట్ డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ సెట్టింగ్స్ అండ్ కాంప్లెక్స్ క్యారెక్టర్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే. సో, వీ కెన్ సీ హియర్ ద రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ విత్ మ్యాజిక్ అండ్ సూపర్ న్యాచురల్ అండ్ ఫిక్షనల్ ఎలిమెంట్స్ అనేసి కూడా మనం చెప్పొచ్చు. సో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నావెల్స్ అనేటువంటివి మనకిక్కడ ఉంటాయన్నమాట. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ ఇట్ వెరీ వెల్. మనం అయితే చాలా డీప్‌గా ఈ నావెల్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీకందరికీ కూడా క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.